రాజమౌళి డైరెక్ట్ చేసే సినిమా రైతు బజార్కి వెళ్ళే మొగుడు టైంకి రారు కదా. చెరుకు తోటలో సేటెడు బియ్యం లగెట్టు కొడితే లచ్చుండా ఓ లచ్చుండా ఓ లచ్చుండా. కొండంతవి ఎలుకని పట్టినట్టు ఏంటా కవరు? కవర్ కాదే శివరు. కూరగాయల రేట్లు చూస్తుంటే ఏంటిది, ఇందులో ఉల్లిపాయలు లేవేంటి? ఉల్లిపాయని గెట్టిక్కోడానికే ఆడు కేజీ ఉల్లిపాయ రేట్లు చెప్తున్నాడా లేకపోతే KGF2 శాటిలైట్ రేట్లు చెప్తున్నాడా అర్థం కావట్లేదే బాబు. ఆడు చెప్పిన రేట్ అనగానే ఏం చేయాలో తెలియక జేబులో చేతులు ఎట్టుకొని అక్కడికక్కడే రింగా రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ జస్ట్ ఆషా బుషా ఆల్ ఫెయిల్ డౌన్. ఉల్లిపాయలు లేకుండా వంట ఎలా చేయాలి? ఓసిన రవ్వలడ్డు కూరలో ఉల్లిపాయ వేయకే కానీ ఏ సేవ లేదా అన్నట్లు అలా ఉండాలన్నమాట. అదే మ్యాజిక్. ఉల్లిపాయలు కూడా కొనలేని చేతకాని మొగుడుతో ఉంటున్నా. ఏడ్చావులే, నాకు ఉల్లిపాయలు కొనడమే చేత కాలేదు. బయట చాలా చేతకాని వాళ్ళతో ఉంటున్నారు. న్యూస్ పేపర్లో చూడడం లేదేటి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఆ విషయమైనా తెలుసా? మనిషి అన్నాక కొంచెమైనా మారాలి. ముటుమా మనిషి అన్నాక మారాలి, బట్టలు అన్నాక ఆరాలి, ఉసిరికన్నా కూరాలి, ఇలాంటి కబులు చాలా వినిసాను. వెళ్ళి చూడేలా. ఏంటో నా బ్రతుకు, ఒక అచ్చటా లేదు ముచ్చటా లేదు. నీలాంటిదే నోట్లో వేసుకోవడానికి పంచనామల లేదు గానీ నైవేద్యానికి పంచామృతం అడిగిందట. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నీలాంటోడు దొరికాడు. అవును మరి, నువ్వు ఇచ్చిన కట్నానికి నాలంటోడు కాకపోతే నాని నాగచైతన్య వస్తున్నారు నేను చూసుకోవడానికి. అమెరికా సంబంధం చేసుకున్న బాను హాయిగా కాలు మీద కాలు వేసుకుని కాలిఫోర్నియాలో ఉండేదాన్ని. కసింకోట్లో మీ మామతో పాటు కరక్కాయలు సదా కొట్టుకుంటూ కూర్చుదాని మళ్ళీ నీ మొహానికి కాలిఫోర్నియా. పెళ్ళైన కొత్తలో వద్దన్న చీరలు కొంటారు, ఇప్పుడు వద్దన్న చిరాకు పడతారు. మీ మగాళ్ళందరూ ఇంతే. కాపురం అనేది వాతావరణం లాంటిదే, వరదలు వస్తాయి కరువులు వస్తాయి. డాక్టర్ బాబు లాంటి మొగుడు వస్తాడని ఆశపడ్డా, నీలాంటి డొక్కోట దొరికాడు. నేను కూడా సమంత లాంటి పెళ్ళం రావాలని కోరుకున్నా కానీ సంత బొమ్మాలంటే నువ్వు రాలే. ఇది అంతే. అయినా రోజుకి నా మీద ప్రేమ తగ్గిపోతుంది ఎందుకండి? ఇప్పుడు కరోనా వచ్చిన కొత్తల్లో ఎవడైనా తుమ్మితే చాలు సౌండ్ సిస్టమ్ బుక్ చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు కరోనా అంటే ఏంట్రా అని మనల్ని అడుగుతున్నారు. ఈ కాలంతో పాటు మనము మారాలే బాబు. మీ మగాళ్ళందరూ ఊసరి వల్లిలే, నిమిషానికో రంగు మారుస్తారు. అవును, మీ ఆడవాళ్ళందరూ ఎమర్షన్ పెయింట్లు, మరి చెక్కు చెదరకుండా కలకాలం అలాగే ఉంటారు. పెద్ద చెప్పొచ్చింది ఇది. ఇలా మాట్లాడితే నాకు పిచ్చ కోపం వస్తుంది. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. పిచ్చా కోపమా కరెక్ట్ చెప్పు. అంటే ఏం చేస్తారు? అదేంటే మనం ఉండేది వైజాగ్ లోనే కదా, తీసుకెళ్లి జాయిన్ చేస్తాను. మరి కోపం అంటే ప్రతి మొగుడు చేసేదే, పెళ్ళం గోల భరించేలా కోటరేసి పడుకుంటా, అంతే అయిపోయింది. ఇదే నాకు నచ్చదు. మీలో మార్పు రావాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. కొట్టే చూడద్దే అంటే రాకేష్ మాస్టర్ గారి వీడియోలు చూడటం, మారిన వాడే మనిషి మారిన వాడే ఏటి ఉదయం నుంచి కాకి తగరిసేస్తుంది ఇంటి ముందు. ఏటే కాకి తగరిసేస్తుంది, ఎవడైనా కాలీఫ్లవర్ గారు రాబోతున్నాడు ఏంటి మన ఇంటికి? అమ్మాయి ఇదిగో అమ్మాయి. ముష్టోడేటి అమ్మా అనకుండా అమ్మాయి అంటాడు. ఏంటల్లుడు ఎలా ఉన్నావు? మాయగారు ఏంటండి ఇండియాకి ఈస్ట్ ఇండియా కంపెనీలు వచ్చినట్టు ఇలా వస్తారు సడన్ గానీ? సుట్టపు సూపుకా? లేదల్లుడు, చేతిలో సొట్టెట్టుకొని వచ్చాను. మయాన నీకేటంత నొప్పి? అత్తగారు రాలేదా మాయగారు? ఇంకెక్కడ అత్తయ్యలుడు, వచ్చే ముందే పైకి పంపించాను. అదేంటి మాయగారు? ఊరికే కంగారు పడిపో మాకు, వర్షం పడుతుందని నానే బట్టలు తీయమని డాబా పైకి పంపాను. మాయగారిలో కామెడీ యాంగిల్ కూడా చాలా ఉందే. నువ్వు చూడాల్సింది నేను చూపించాల్సింది ముందు చాలా ఉన్నాయి లేవోయ్. నానా ఎప్పుడొచ్చావు? ఊర్లో అందరూ ఎలా ఉన్నారు? అమ్మాయి ఏటమ్మా అడిగావు? ఊరెలా ఉందానా? కలే వెళ్ళిపోయాక ఇంకా ఊరెలా ఉంటుందమ్మా? ఒకటే ఏడుపులు. అదేటండి మాయగారు కళ వెళ్ళిపోవడం ఏంటి? మా ఊర్లో కళ అనే స్టేజ్ డాన్సర్ ఉండేదల్లుడు. దాన్ని సిగదరగా అది ఆడితే మూతి మీద మీసం మొలిసిన ఏ మగాడికైనా సిమసిమలా ఆడిపోవలసిందే. మొన్న ఈ మధ్యనే పక్క ఊర్లో పేమెంట్ ఎక్కువ ఇస్తున్నారని వెళ్ళిపోయింది. ఊర్ని ఆ బెంగతో గాని మహానుభావుడు. అవును మాయగారు మొన్న ఊర్లో దొంగలు పడ్డారని విన్నాను, నిజమేనా? అవునల్లుడు,
ఊర్లో ఉన్న ప్రతి బీరువా బద్దలు కొట్టారు, మన బీరువానే ముట్టుకోలేకపోయారు. అవునా? అదలా అమ్మాయి గారు. గదరగా మన ఇంట్లో బీరువాయే లేదు కదల్లుడు. నాన్న, నా ఫ్రెండ్స్ సీత, గీత, జ్యోతి ఎలా ఉన్నారు నాన్న? అలా ఉంటారమ్మా, పెళ్లి పెటాకులు లేవు కదా, బాగానే ఉంటారు. అవును మాయ గారు, ఇంతకీ పంటలవి బాగానే పండుతున్నాయండి మన పొలంలో? సపోజ్ పొలంలో మొలకలే రాలేదనుకో, నువ్వు వచ్చి పండిస్తా, ఇంటికి రావేసి నీకు అప్పచెప్పింది నా కూతుర్ని, పొలాలని పొట్టల్ని కాదు. నాన్న, మీ అల్లుడు గారు నన్ను చాలా మాటలు అంటున్నారు నాన్న. బంగారం నువ్వు ఉండమ్మా, రాగానని చెప్పేలా ఏంటి? మాయ గారు మీరు వెళ్ళి ముందు ఫ్రెష్ అప్ అవ్వండి. ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు కదా, వెళ్ళండి మాయ గారు వెళ్ళండి. చేపల పులుసు చాలా బ్రహ్మాండంగా ఉండేవమ్మా. రేత్రి గట్ట నువ్వు ఫోన్ చేసావు గాని ఏమైందా అని గుండెలో రాయి పడిపోయిన తల్లి. సంకలో ట్రంక్ పెట్టి చేతిలో సుట్టపై కట్టుకొని వచ్చేసాను. అసలు ఏం జరిగిందమ్మా తల్లి? ఏమని చెప్పమంటావు నాన్న? ఎన్నని చెప్పమంటావు నాన్న? ఏటలుడు మా అమ్మాయిని ఎలా చూసుకుంటున్నావు? అంటే మరీ స్పెషల్గా చూడడానికి మీ అమ్మాయి 3D సినిమా కాదు కదా మాయ గారు, మామూలుగానే చూస్తున్నానులేండి. చూడు నాన్న, అన్నిటికీ ఇదే వెటకారం, భరించలేకపోతున్నా. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. భరించేవాడిని భర్త అంటారు, బాధ పెట్టేదాన్ని భార్య అంటారు. ఇన్స్టాగ్రామ్ లో 70K ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు చెప్పేది నిజమైపోదు. అర్థమైందా? ఇన్ని రోజులైంది, ఒక మూర మల్లెపూలైనా తెచ్చారా? ఏటల్లుడు మూర మల్లెపూలు కూడా తేలేదా, కత్తి నూరేమంటావా? మాయగారు నవంబర్ లో మల్లెపూలు నాకే కాదండి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి కూడా దొరకదండి. అంతేకాదు నాన్న, ఒక్కసారంటే ఒక్కసారి కూడా అను అని వినుసొంపుగా పిల్లలేదు నాన్న. మరి నేను అను అని పిలవకుండా అద్నాన్ సమయం వచ్చి పిలుస్తున్నాడంటే? నాన్న, అసలు ఆయనకి నా మీద ప్రేమే లేదు. ఊరుకోవే, నువ్వంటే ప్రేమ లేకుండా నీకోసం మహల్ కొంటానా? ఏంటండి, నా కోసం మహల్ కొన్నారా? ఏం మహల్? తాజ్ మహల్. ఎల్లు టీ పెట్టి తీసుకురా. అమ్మాయి మీద సెటర్లు ఎత్తావా, కత్తి నూరేమంటావా? పెళ్ళానికి సర్ప్రైజ్ ఇవ్వాలన్నా కామన్ సెన్స్ లేని మనిషి నాన్న. ఇప్పుడేంటే నీకు సర్ప్రైజే కదా కావాలి? ఒక నిమిషం కళ్ళు మూసుకో. సరే అండి, మూసుకున్నా. ఇప్పుడు కళ్ళు తెరు. ఓకే అండి. ఏం తెచ్చారు? సర్ప్రైజ్ ఏంటి? ఏదో ఉందని కళ్ళు మూసుకున్నావు, తెరిస్తే ఏం లేదు. ఇంతకన్నా సర్ప్రైజ్ ఎవడెత్తాడే? ఏమ్మాయి గారు? కాణిపాకం మొక్కుంది, తీసుకెళ్ళండి అన్న. తీసుకెళ్లారా? తీసుకెళ్ళాను కదే మాయ గారు, తీసుకెళ్ళానండి. ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? మన వీధి చివరినున్న వినాయకుడి గుడికా? నేను తీసుకెళ్ళమన్నది కాణిపాకానికి. ఉసే ఇక్కడంటే వినాయకుడు, అక్కడంటే వివి వినాయకు ఉంటారా ఏంటి? ఎక్కడున్నదైనా ఆ వినాయకుడే. ఇలా అయితే నేను అలుగుతా, బుంగమూత పెట్టుకుంటా. ఉసే పెళ్ళం బొంగమూతి పెడితే పాల బొగ్గలు కందిపోయేలా ఉండాలి, అంతేగాని మూతి వంకర తిరిగిపోయి పక్షపాతం వచ్చినట్టు ఉండకూడదు. తీయే. చెస్ నోర్మయస్. అమ్మాయి కత్తి అందుకో నూరేస్తా. ఇందాక నుంచి కత్తి నూరేస్తాను ఒకటే గోలా. కత్తి నూరేం చేస్తావు? అలా కంగారు పడిపో మా కల్లుడు, కత్తి పదును తగ్గిందని అమ్మాయి చెప్పింది, కత్తెత్త నూరేద్దామని. అది ఆ పనిలో ఉండు. మళ్ళీ చేతిలో సొట్ట, సంకలో ట్రంకు పెట్టి. నువ్వేంటి చూస్తున్నావు? లేవండి. అమ్మో, నడు వెరగొట్టింది రాక్షసి. అబ్బా లే, అవతల మా అమ్మలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతో టల్లుడు పండగ రాకపోతే ఏం కొంపలు మునిగిపోతాయనో. లే. అలాగే మా అమ్మోళ్ళని కూడా చూసొద్దామే. అమ్మా ఓ అబ్బో, ఇప్పుడు ఆ మొహాన్ని చూడకపోతే స్టాక్ మార్కెట్ కూలిపోదు, కరోనా పారిపోదు.